మేషరాశి అశ్విని, భరణి, కృతిక 1వ పాదం వారికి ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆదాయపరంగా ఆశించిన అభివృద్ధి ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ప్రభావం బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు స్థిరంగా కొనసాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులన్నీ నెరవేరుతాయి. దాదాపు ప్రతి ప్రయత్నము సఫలమయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. ఉద్యోగపరంగా తప్పకుండా 1, 2 శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితంలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ముఖ్యంగా అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. అనుకోకుండా అనారోగ్య సమస్యలు చోటు చేసుకోవచ్చు. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాల వారికి అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. ఉద్యోగపరంగా తప్పకుండా అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి ఉంటుంది. సామాజికంగా కూడా ప్రతిభకు సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. పిల్లల పురోగతి సాధిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల లాభం ఉంటుంది. కొందరు బంధువుల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు తలెత్తుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. మాటకు విలువ ఉంటుంది. స్వల్ప అనారోగ్యం ఇబ్బంది పెడతాయి. శరీరానికి విశ్రాంతి అవసరం అనిపిస్తుంది. సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం చాలా వరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. గృహ వాహన సౌకర్యాలపై దృష్టి పెడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. సింహరాశి మక, పుబ్బ, ఉత్తర 1వ పాదం వారికి ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. హోదా పెరగడం, బాధ్యతలు మారడం వంటివి జరుగుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. తోబుట్టువులతో ఆస్తి సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనం ఉండకపోవచ్చు. కుటుంబ జీవితంలో కొద్దిగా ఇబ్బందులు ఉండవచ్చు. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కన్యరాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు, ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటు ఉండకపోవచ్చు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో సంపాదన వృద్ధి చెందుతుంది. సమాజంలో పలుకుబడి బాగా పెరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో ఊహించని శుభవార్తలు వింటారు. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2 పాదాల వారికి ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంలో తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో స్థిరత్వం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. వృత్తి వ్యాపారాల్లో పురోగతి అవకాశం ఉంది. పిల్లల చదువుల్లో విజయాలు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల వారికి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది పెడతాయి. ముఖ్యమైన విషయాల్లో తప్పకుండా కార్యసిద్ధి, వ్యవహార జయం కలుగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహంగా సాగిపోతాయి. ఆర్థిక ఆస్తి వ్యవహారాలన్నీ సానుకూలపడతాయి. ప్రయాణాలు బాగా లభిస్తాయి. మిత్రుల వల్ల డబ్బు నష్టం, వృధా ఖర్చులు తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ధనుసు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ఉద్యోగ జీవితంలో ఆశించిన పురోగతి ఉంటుంది. హోదాతో పాటు జీతభత్యాలు పెరుగుతాయి. ప్రముఖులతో సన్నిహిత్యం ఏర్పడుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి.
నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఆదాయ వృద్ధితో పాటు కుటుంబ జీవితంలో అనుకూలతలు బాగా వృద్ధి చెందుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం, ధనిష్ట 1, 2 పాదాల వారికి అదనపు ఆదాయ మార్గాల మీద శ్రమ పెరుగుతుంది. ధనదాయం అనుకూలంగా కొనసాగుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలను సంతృప్తికరంగా చక్కబెడతారు. ఉద్యోగంలో పనిభారం పెరిగిన ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు స్థిరంగా సాగిపోతాయి. కొందరు బంధుమిత్రుల వల్ల ఇబ్బందులుంటాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారికి ఆదాయం కొద్దిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. 1, 2 ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పెరుగుదల ఉంటుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. కుటుంబ బాధ్యతలను నెరవేర్చడంలో కాస్తంత ఒత్తిడి ఉంటుంది. పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెడతారు. అనవసర వ్యాయం, అనవసర పరిచయాలకు బాగా అవకాశం ఉంది. ఆహార విహారాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర, రేవతి వారికి ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటేమీ ఉండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది.